గత వారం మన ఛానల్లో చిక్మగళూరు రిసార్ట్ వరకు చూసాం కదా. ఇక మిగతా విహార విశేషాలు తెలుసుకుంటూ చిక్మగళూరు ప్రయాణానికి స్వస్తి పలుకుదాం. అలా రిసార్ట్ నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా మనకి దూరం నుంచి ఆ కొండలు, ఆ మేఘమాలలు మనకు కనిపిస్తూ ఉంటాయి. చుట్టూ వీళ్ళు తయారు చేసిన లేదా వీళ్ళు పెంచిన ఆ గార్డెన్ ఎంతో అందంగా ఉంది. ఆ దారి పొడవునా మనకి చుట్టుపక్కల వీళ్ళు పెంచిన మొక్కలు మొదటగా కనిపిస్తే, దూరం నుంచి ప్రకృతి ప్రసాదించిన అరుదైన వృక్షజాతులు అవన్నీ మనకి రమ్మని పిలుస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. చూడండి, ఇప్పుడు మనం బాల్కనీ వైపు వెళ్తూ ఉన్నాం. ఇటు పక్కన వెళ్తే సెలయేరు వస్తుంది. దానికంటే ముందుగా మనం బాల్కనీ నుంచి వ్యూ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. కొంచెం దూరంగా ఉందేమో అన్నట్టుగా అనిపించిన కొండ బాల్కనీలో అలా నడుచుకుంటూ వెళ్తుండగానే ఇంత దగ్గరలో ఉందా అన్నట్టుగా ఉంది కదా ఈ వ్యూ. అలా బాల్కనీ నుంచి క్రిందకు వెళ్తూ ఉంటే సెలయేటి వైపు మన ప్రయాణం కొనసాగుతుంది. ప్రకృతికి విఘాతం కలిగించనేటువంటి ప్రదేశాలైనా కూడా ఎంతో ఆహ్లాదజనితంగా ఉంటాయి. మేము వెళ్ళడానికి ఒక రోజు ముందు వర్షం బాగా పడడం వల్ల వరద నీరంతా వచ్చి చేరి ఈ సెలయేట్లో ఉన్న నీళ్లు కొంచెం మట్టితోటి కలిసి అలా బురద నీళ్ళలాగా అనిపిస్తూ ఉన్నాయి. కానీ నిజానికి ఇవి మంచి నీళ్ళలా ఉంటాయి. ఆ నీళ్లు కూడా చాలా క్రిస్టల్ క్లియర్గా ఉండేవట. ఈ వీడియోలో వాయిస్ ఓవర్ చెప్తున్నప్పుడు ఆ సెలయేటి సౌండ్ని తగ్గించేసాం కాబట్టి మీకు వినిపించలేదు. మీకోసం ఒకసారి ఆ సెలయేటి హోల్. ఈ సెలయేటి మీద కట్టిన ఒకే ఒక కట్టడం ఏంటంటే ఆ చెక్కతో చేసిన బ్రిడ్జ్ మాత్రమే. మిగతా అంతా న్యాచురల్, వాళ్ళు పెంచిన మొక్కలు కూడా కాదు, ఈ అడవిలో పెరిగిన మొక్కలు, చెట్లు. సెలయేటి నుంచి అటువైపుగా వెళితే వీళ్ళు తయారు చేసిన ఒక కొలను ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఈ వీడియోలో న్యాచురల్ సౌండ్ని అలానే ఉంచాను. ప్రకృతి సౌండ్, పక్షుల కిలకిల రావాలి, అన్ని మ్యూజిక్ల కంటే ఈ మ్యూజిక్ గొప్పది అన్నట్టుగా ఉంది కదా. రిసార్ట్ వారు గతుకుల దారిలో గమ్మత్తైన హిల్ రైడ్ మాకు అందించారు. ఇది కూడా ఒకసారి వర్త్ ట్రైయింగ్. అంతలా నడిచి శ్రమపడిన పాదాలకి చేపల స్వాంతన. ఈ మధ్య మన మాల్స్లో కూడా ఉంటున్నాయి కదా, మీరు ఎవరైనా ట్రై చేస్తే కామెంట్స్లో చెప్పండి. ఆ తర్వాత రాత్రికి మెడిటేషన్ చేయించి క్యాంప్ ఫైర్ పెట్టి మ్యూజిక్ పెట్టారు.